సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారు 'అఖండ 2' ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలింది రిలీజ్‌కు. అయితే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అయితే సెన్సార్ వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తూ ఆ సినిమా మీద వాళ్ళ అభిప్రాయాల్ని రకరకాలుగా ఇట్లా చెప్పినట్టుగా తెలిసింది. సో వాళ్ళ టాక్ అయితే బయటకొచ్చేసింది, సర్క్యులేట్ అయితే అవుతుంది. మరి సెన్సార్ వాళ్ళ రివ్యూ ఏ రకంగా ఉంది సినిమాకి? మరి దీన్ని బట్టి మూవీ ఎలా ఉండబోతుందంట? అంటే 'అఖండ 2' కథ అందరికీ తెలుసు. అందరికీ అంటే ఈ సినిమా గతంలో వచ్చినటువంటి 'అఖండ' అనేది ఒక గ్రామానికి పరిమితమైనటువంటి కథ, ఒక ఏరియాకి పరిమితమైనటువంటి కథ. అలాగే జీర్ణ దేవాలయోద్ధరణ లాంటి కార్యక్రమాలు కొన్ని టేకప్ చేశారు ఆ సినిమాలో. చేయటం ద్వారా కొంత సనాతన ధర్మము, ఆ చర్చ అది నడుస్తుంది. కానీ అది మాత్రమే ప్రధాన ఎలిమెంట్ కాదు. కానీ ఈ సినిమాలో అఘోరా క్యారెక్టరే మెయిన్ ఎలిమెంట్. ఆ రెండో క్యారెక్టర్, అందులో ప్రధానంగా కనిపించేటువంటి క్యారెక్టర్ ఇందులో కొంచెం తగ్గి ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ బాండింగు, ఈ వ్యవహారం అంతా ఉంటుంది ఈ క్యారెక్టర్. ఈ ప్రయాణంలోనే అతను అంటే 'అఖండ పార్ట్ 1లో ఒక మాట చెప్పేసి వెళ్తాడు ఆ పాపకి, నీకు ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయి జీవితంలో ఎదురైనటువంటి సంఘటనల నుంచి ఆవిడ తిరిగి అలాంటి వాడు ఒకడు ఉంటే కానీ ప్రపంచం బాగుపడదు అని అనుకుంటుంది. అనుకున్న తర్వాత ఆయన వస్తాడు, వచ్చి చూస్తే నిజంగానే ప్రపంచం చాలా దారుణంగా మారిపోయింది. పెహల్గావ్ లాంటి ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి దీనిలో. కాబట్టి ప్రజల్ని మోటివేట్ చేయాలి, మోటివేట్ చేసి వీళ్ళని ధర్మబద్ధులుగా నిలబెట్టాలి అనే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి అన్ని రకాల దాడుల్ని తిప్పికొట్టాలి, ఎదుర్కోగలము అనేటువంటి స్థైర్యాన్ని నింపాలి జనాల్లో అనే ఉద్దేశంతో ఆయన రంగంలోకి దిగి ధార్మిక ప్రవచనాలతో పాటు ఆర్మ్డ్ స్ట్రగుల్ కూడా చేస్తాడు ఇందులో బాలకృష్ణ. అది సర్జికల్ స్ట్రైక్స్ అనే పేరుతో నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద జరిపినటువంటి దాడుల పరంపరని గుర్తు చేసే విధంగా ఇందులో బాలకృష్ణ గారి పాత్ర నడుస్తుంది. అలా ధార్మిక పరమైనటువంటి ఒక ఆర్మ్డ్ స్ట్రగుల్ని చేయటం అనేది ఎప్పుడైతే కాన్సెప్ట్ అనుకున్నారో అందులో చాలా స్పష్టంగానే ఇతర మతాల పట్ల, ఇతర దేశాల పట్ల కొంచెం విద్వేషం అనే స్థాయిని మించినటువంటి డైలాగులు కూడా నడుస్తాయి. ఆల్రెడీ మనం ట్రైలర్స్లో విన్నాం. ఆయన చాలా పద్ధతిగా ఒక డైలాగ్ ఉంటుంది, ఏ దేశంలోనైనా మతాలు ఉంటాయి కానీ భారతదేశంలో ధర్మం ఉంటుంది అంటాడు. సరే, అదే ఆయన అభిప్రాయం, దాన్ని ఎవరు కాదనే పరిస్థితి కాదు. అలాగే సనాతన ధర్మము, దాని ఉత్కృష్టత, దాని గురించి కూడా ఓ ప్రవచనం ఉంది. అలాగే మొన్న రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ టీజర్ అన్నారు, అది ఆ టీజర్లో ఓపెనింగ్ డైలాగే భారతీయ మూలాలను దెబ్బతీయాలంటే మనం అక్కడ ఆ మూలాల్లోకి వెళ్ళి దెబ్బ కొట్టాల్సి ఉంటుంది అనేటువంటి ఒక డైలాగ్ ఉంది. ఈ డైలాగ్ నేపథ్యంలో ఇక్కడ భారతీయ మూలాలను దెబ్బతీయటానికి హిందువుల పేరుతో కొంతమంది ప్రవేశించి హైందవ ధర్మానికి వినాశకంగాను, అలాగే హిందూ సంఘటనని ఇబ్బంది పెట్టేవారుగాను తయారవుతారు హిందూ సమూహంలోనే. అలాంటి కోవర్టులను గుర్తించి వాళ్ళని ఎలిమినేట్ చేసి చితకొట్టడం అనే కార్యక్రమం కూడా ఈ సినిమాలో బలంగా నడుస్తుంది. అలాగే ఇక్కడ పాకిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి ప్రమాదాలు, అలాగే చైనా నుంచి జరుగుతున్నటువంటి ప్రమాదాలు, వీటికి సంబంధించిన చర్చ, ఎదుర్కోవడానికి అవలంబించాల్సినటువంటి పద్ధతులు, జనాల్ని సన్నద్ధం చేయాల్సిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా నడుస్తాయి. ఈ ఏరియాలో నందమూరి బాలకృష్ణ గారు చాలా ఎమోషనల్గా ఉంటాడు. ఆయన ఓ డైలాగ్ విన్నాం నిన్న వచ్చినటువంటి టీజర్లో, కొండల్లో తొండలు పట్టుకు తినే జాతి మీది, కనిపించిన ప్రతి కొండని ఒక క్షేత్రంగా మార్చి పూజించేటువంటి జాతి మాది అని. ఇలాంటి డైలాగులు చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ సినిమాలో. అంటే ఇవి ఎమోషన్ జనరేటెడ్ డైలాగులు. ఆ డైలాగ్ అంటూ ఆయన ఒకసారి అలా పొడిస్తే వెళ్ళి అక్కడ ఆ కొండకి దిగుతుంది ఆ శూలం.
ఇలా ఆయన త్రిశూలం తిప్పితే అలా వరుసగా తలలు తెగి పడిపోతూ ఉంటాయి. ఇవన్నీ 3Dలో చూసినోడికి థియేటర్ మధ్యలోనే ఏదో జరుగుతోంది, ఒక భూకంపం అనేటువంటి అనుభూతి కలిగించే స్థాయిలో టేకింగ్ నడిచింది. బాలకృష్ణ కూడా విపరీతంగా ఓన్ చేసుకుని అభినయించాడు. అది ఓన్ చేసుకుని అభినయించటము, రెండోది తను కనెక్ట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి, అఘోరా క్యారెక్టర్కి తను విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. నిజంగానే పూనకం వచ్చింది, ఇతని మీదకి ఏదో శక్తి ప్రవేశించింది అన్న స్థాయిలోనే కనిపించాడు ఆయన, నటనగా అనిపించలేదు. అది ఒక ఎమోషన్ని జనరేట్ చేస్తుంది, బాగానే ఉంది అక్కడ వరకు. అంటే సెన్సార్ వాళ్ళు చెప్పింది ఎమోషనల్గా ఉంది అన్నంత వరకు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ దీనిలో ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే ఈ కంటెంట్ని ఇప్పుడు కూడా కన్జ్యూమ్ చేయడానికి ప్రపంచం సిద్ధంగా ఉందా అనేది ప్రశ్న. అంటే ఇదే మాటలు చెబుతూ, ఇదే హైందవ ధర్మం ప్రమాదంలో ఉంది అని చెబుతూ యూనిఫికేషన్ అనే ప్రోగ్రాం, హిందూ ఐక్యత అనే పేరుతో ఏకాత్మ యజ్ఞం అని ఆయన చేశాడు అద్వానీ గారు. దాని ప్రభావం ఇంకా ఉందా అనేది అనుమానమే ఇప్పుడు. ఎందుకంటే జనాలు జీవితాల్లో ఈ 15 సంవత్సరాల్లో అంటే 3 ఎన్నికలు గెలిచారు వాళ్ళు. ఈ 3 ఎన్నికల గెలుపు జీవితాల్లో తెచ్చినటువంటి మలుపులు, వీటిని రివ్యూ చేసుకుని ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా తమ అభిప్రాయాలు చెప్దామని ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. ఆ ప్రయత్నంలో 60 సీట్లు 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తగ్గాయి. ఈ పరిణామం దృష్టిలో పెట్టుకుని చూస్తే అంటే వీళ్ళు ఈ ఎమోషన్ని ఈ రేంజ్లో ఎందుకు నడిపారు అంటే పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్, జాతీయ సినిమా అంటే జాతీయవాద సినిమా అనుకుంటున్నారు. అనుకుని ప్రతి పాన్ ఇండియా మార్కెట్ సినిమాకి ఏదో ఒక హిందుత్వ ఎలిమెంట్ని జోడించడం అనేది ఒక ఫార్ములాలా మారిపోయింది. ఈ ఫార్ములేషన్లోనే ఆ సినిమా నడిచింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మామూలుగా జల్లితేనే ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మనం అసలు టోటల్గా దాన్నే టాపిక్ కింద మార్చేస్తే కాశ్మీరీ ఫైల్స్ లెవెల్ సక్సెస్ రాదా అన్న టోన్లో సినిమా కనిపిస్తోంది. అది అంటే కాశ్మీరీ ఫైల్స్ లెవెల్ ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది దీనిలో. ఇతర మతస్థులు చేసేటువంటి దుర్మార్గాలను విపరీతంగా ఎంబోజ్ చేసి, వాళ్ళకి బాలకృష్ణ గారు విధించే శిక్షలను విపరీతంగా ఎంబోజ్ చేసి ఒక బీభత్స వాతావరణాన్ని తెర మీద ఆవిష్కరించబోతున్నారు అనేది వాస్తవం. టేకింగ్ అద్భుతంగానే ఉంటుంది, దానిలో ఎవడూ డీవియేట్ కానక్కర్లేదు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన విధానం అనేది ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటి అభిప్రాయాలతో ప్రజలు కనెక్ట్ అయ్యే మూడ్లో ఇప్పుడు కనిపించడం లేదు. అందుకని అది లోకల్ మార్కెట్లో బాలకృష్ణ గారి ఇమేజ్ మీద, బోయపాటి బాలకృష్ణ కాంబోకు ఉన్నటువంటి క్రేజ్ మీద అది లోకల్ మార్కెట్లోనూ అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కర్ణాటక వరకు మంచి వసూళ్ళే చేయొచ్చు అనుకుంటున్నాను నేను. తమిళనాడు హిందీ బెల్ట్ కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశము, ప్రమాదము ఉంది ఈ సినిమాకి అనుకుంటున్నాను. ఈ సినిమా సెన్సార్ చేసినటువంటి ఆఫీసర్లలో అధికులు ఇలాంటి భావజాలంతో ఉండవచ్చు. వాళ్ళ భావజాలం మేరకు ఆ సినిమా కనెక్ట్ అయ్యి ఉండటం చేత వాళ్ళు బయటకు వచ్చి అద్భుతం అని కూడా చెప్పు ఉండొచ్చు. ఇది మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. అనేక సంవత్సరాలుగా అనేక మంది పర్టికులర్గా మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్లోకి విపరీతంగా ఎక్కించినటువంటి భావజాలం తాలూకా ప్రభావమే ఈ సినిమాలకు విజయాన్ని ఇస్తోంది. ఈ సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా ఆ ఏరియాకి చెందిన వాళ్ళే అధికులు ఉంటారు. అందుకని వాళ్ళకి ఎమోషనల్గా సినిమా కనెక్ట్ అయిపోయింది. కానీ సినిమాని నడిపించాల్సింది ఆ సెక్షన్స్ మాత్రమే కాదు, అన్ని సెక్షన్స్ నడిపించాలి. ప్రజా సమూహంలో ఉన్నటువంటి, ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి అన్ని సమూహాలు భుజానేసుకుంటే తప్ప సినిమా సక్సెస్ అవ్వదు. ఈ అన్ని సమూహాలు భుజానేసుకుంటాయి అనేది డౌట్. అందుకని దాని లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. వాళ్ళు అవధులు లేకుండా మేము సినిమాని తీసామని అనుకుంటున్నారు. 200 కోట్ల పైన ఖర్చు పెట్టాం అని చెప్తున్నారు. మేబీ ఆ 200 కోట్లకి ఒక గ్యారంటీ ఉండొచ్చు. వాళ్ళకి రకరకాల పద్ధతుల్లో బిజినెస్ చేస్తుంది అది. అంటే 3 రాష్ట్రాల్లో డబ్బులు వచ్చేసినా చాలు, కొంతవరకు తీరుతుంది. ఆ తర్వాత ఓటీటీ ఎలాగో అన్ని భాషల్లోనూ అమ్ముతారు,
శాటిలైట్ అన్ని లాంగ్వేజెస్లో నమ్ముతారు కాబట్టి కొంత సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టం అని నేను అనుకోవడం లేదు, కానీ మూకుమ్మడిగా జనాల్ని నడిపిస్తుందా అనేది డౌటే. అఖండ ఒక సర్టెన్ మార్కెట్ వరకు కన్ఫైన్ అయిన సినిమా. ఇది పాన్ ఇండియా మార్కెట్లో కొత్త రికార్డులు క్రియేట్ చేయకపోయినా కనీసం 700 కోట్ల మార్క్ చేరుకుంటే అక్కడికి ఒక గుర్తింపు. 500 నుంచి 700 కోట్ల మధ్యలో అది ఒక ముద్ర వేయగలిగితే పాన్ ఇండియా సినిమాగా దానికి ఒక గౌరవం దక్కుతుంది, కానీ ఆ పరిస్థితి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.